నీచల్ కులం అనే తమిళ సినిమా మీ ఫస్ట్ పిక్చర్. సో అసలు ఆ సినిమా వైపు మీరు ఎలా అడుగులు వేశారు? మై లైఫ్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ అండి. మా బంధువులు కానీ మిత్రులు కానీ కూడా ఎవరు సినిమా కనెక్షన్ లేదండి. సో నేను యాజ్ ఇట్ ఈస్గా నేను చెన్నైలో పుట్టింది పెరిగింది అంతా చెన్నైలో. సో ఐ వాజ్ డూయింగ్ మై డిగ్రీ, కాలేజ్ అయిపోయి డిగ్రీ జస్ట్ వచ్చాను. మా కారు ఒకసారి ప్రాబ్లం అయితే మా రెగ్యులర్గా ఉన్న మెకానిక్ ఊరికి వెళ్ళిపోయాడని చెప్పి మా మదర్ ఏం చేశారంటే ఆవిడ ఫ్రెండ్ ఫోన్ చేసి మీ మెకానిక్ ఉంటే కొంచెం పంపండి అంటే ఒక ఆయన వచ్చారు. ఆయన పేరు కిట్టు. ఆయన రావడం మా ఇంటికి బెల్ కొట్టాడు. అప్పుడు నేను డోర్ ఓపెన్ చేస్తే మేకప్ వేసుకొని విగ్ వేసుకొని ఒక కలర్ఫుల్ టీ షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని ఒక ఆయన కూలింగ్ గ్లాస్ పెట్టుకొని నుంచున్నాడు. ఎవరు మెకానిక్? మెకానిక్ నాకు తెలియదు, ఆయనే మెకానిక్ అని తెలియదు. ఓకే. నేను మీరు ఎవరండి అంటే నేనే కిట్టు అన్నాడు. కిట్టు అంటే ఎవరండి? మెకానికా? నేనే మెకానిక్ అండి, మీరేం షాక్ అవ్వద్దు, నాకు యాక్టింగ్ కూడా ఒక ఇది ఉంది, ఓకే తాళం ఇవ్వండి, కార్ తాళం ఇవ్వండి అని చెప్పాడు. వెళ్ళాడు, బానెట్ ఓపెన్ చేసాడు, ఏదో గెలికాడు, మొత్తానికి బండి స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వచ్చి కొంచెం చేతులు గ్రీస్ ఉంటే కొంచెం క్లీన్ చేస్తానంటే రండి అన్నాం. లోపల కడుగుతూ నన్ను చూస్తూ పైనుంచి ఇలా కింద పైన చూసి మీరైనా సినిమాలో యాక్ట్ చేస్తారా అని అడిగాడు. లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలియదు. ఇంట్రెస్ట్ ఉందా నీకు అని అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పాను. ఈ లోపల చేయి కడుక్కున్నాడు. అలా మళ్ళీ వెళ్ళేటప్పుడు పైనుంచి కింద చూసి ఆయనకి ఏదో డబ్బులు ఆఫర్ చేద్దామంటే నాకు డబ్బులు ఏమి వద్దండి, నాకు నేను మళ్ళీ వస్తాను చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చాడు. ఇది ఆదివారం జరిగింది. ఆదివారం ఈవినింగ్ వచ్చాడు. ఓకే. ఈవినింగ్ వచ్చి మళ్ళీ బెల్ కొడితే మా మదర్, నేను బయటికి వెళ్ళాను, అప్పుడు లేను నేను, అంటే పక్క ఇంటికి వెళ్ళాను, నైబర్ ఇంటికి. బెల్ కొడితే నమస్కారమ్మా ఆయన ఉన్నారా అంటే లేదు పక్క ఇంటికి వెళ్ళారు. ఏంటి? లేదు ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మాట్లాడాలి అంటే లేదు ఆయన సినిమాలో యాక్ట్ చేస్తారంటే లేదు నాకు తెలిసి ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు సినిమా సైడ్ ఆ విషయాలు ఏం మాట్లాడలేదు, మాది ఎప్పుడు ఇదే కదా ఎడ్యుకేషను ఈ లైను, పని చేయండి ఆయనతో మీరు మాట్లాడండి, ఆయన పక్క ఇంట్లోనే ఉన్నారు వెళ్ళండి అని చెప్తే పక్క ఇంటికి వచ్చాడు. పక్క ఇంటికి వచ్చి నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటే అక్కడే మా ఫ్రెండ్ ఇంట్లోనే ఏంటి కూర్చోండి అంటే నువ్వు హీరోగా యాక్ట్ చేస్తావని అడిగాడు. హీరోగా నేను అడుగుతున్నాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, హీరోగా అన్నాడు. లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు. లేదు ఎందుకు లేదంటున్నావు అంటే నాకు ఇండస్ట్రీలో ఏవో తెలియదండి, మా ఫ్యామిలీకి ఏమి రిలేషన్స్ లేవు, యాక్టింగ్ తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు అది ఇది అని చెప్తే మీకెందుకు అవన్నీ, మేము ఉన్నాం